ప్రాసిక్యూషన్ వారి తదుపరి సాక్షి మామిడిపూడి అన్నపూర్ణమ్మ, మామిడిపూడి అన్నపూర్ణమ్మ, మామిడిపూడి అన్నపూర్ణమ్మ. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి అన్నపూర్ణమ్మ గారు, ఈ రవీంద్రబాబు మీ కొడుకే కదూ? అవును. కన్న బిడ్డ గురించి కన్న తల్లికి తెలిసినంత గొప్పగా మరెవరికి తెలియదంటారు. మీ బిడ్డ గురించి మీకేం తెలుసో కోర్టు వారికి చెప్పగలరా? చెప్పండి అన్నపూర్ణమ్మ గారు, మీ అబ్బాయి ఎలాంటి వాడు? అతని స్వభావం ఎలాంటిది? తల్లిదండ్రులను గౌరవించేవాడేనా? చెప్పండి. మా అబ్బాయి మొండివాడు, మా అబ్బాయి ఉద్రేకి, మా అబ్బాయి కోపిష్టి, మా అబ్బాయి పొగరబోతు, మా అబ్బాయి కఠినాత్ముడు. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు బాబు, లోకమే కోడై కూస్తోంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నోట్ ఆల్ దీస్ పాయింట్స్. బాబు, నేను చెప్పదలుచుకుని ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. అవన్నీ కోర్టు వారికి అనవసరం. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఆమె చెప్పదలుచుకున్నదంతా చెప్పనివ్వండి. మా అబ్బాయి మొండివాడు, అనుకున్నది సాధించడానికి ప్రాణాలు కూడా లెక్క చేయనంతటి మొండివాడు. మా అబ్బాయి ఉద్రేకి, మంచికి వంచన జరుగుతుంటే ఆవేశంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియనంతటి ఉద్రేకి. మా అబ్బాయి కోపిష్టి, కళ్ళారా చూసిన నిజాన్ని అబద్ధం చేసి కళ్ళు కప్పాలనుకునే వాళ్ళని నిలువునా చంపాలనుకునే అంతటి కోపిష్టి. మా అబ్బాయి పొగరబోతు, అన్యాయాన్ని న్యాయంగా చలామణి చేస్తూ అబద్ధం మీద నిజమనే నల్లగుడ్డను కప్పాలనుకునే వాళ్లకు మా వాడు పొగరబోతు. మా వాడు కఠినాత్ముడు, నమ్మిన నిజాన్ని నిలబెట్టేందుకు కన్నవారి ప్రేమను సైతం కాలదన్నే బండలాంటి గుండెగల కఠినాత్ముడు. ఏవి బాబు, నవమాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచిన నా బుద్ధుల కొడుకు బుద్ధులు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్లీజ్. మూడవ సాక్షి వేలుముద్రల నిపుణుడు మిస్టర్ విజయరామును ప్రవేశపెట్టించారు యువర్ ఆనర్. మిస్టర్ విజయరామ్, ఈ ఫోటోలు మీరే తీశారు కదా? అవునండి, ఇవన్నీ మానభంగం జరిగిన ఇంట్లో తీసినవే. ఆ ఇంట్లో అన్ని వస్తువుల మీద నిందితుల వేలిముద్రలు బలంగా ఉన్నాయి. అంటే ఈ ఫోటోలో వేలుముద్రలు రవీంద్రబాబు వేలుముద్రలు ఒకటేనమాట? అవునండి యువర్ ఆనర్, ఈ కేసులో మరో బలమైన ఆధారం ఈ వేలుముద్రలు. కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. విజయరామ్ గారు, మీరు వేలుముద్ర నిపుణులుగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి అండి. చూడండి, ఈ పుస్తకాన్ని నేను 2 చేతులతో పట్టుకున్నాను. అంటే నా చేతి వేలుముద్రలు ఈ పుస్తకం మీద ఉన్నట్టేగా? అంతే కదండి. అలాగే ఈ పుస్తకాన్ని నేను పట్టుకోకుండా నా చేతి వేలుముద్రలో ఈ పుస్తకం మీద పడేట్టు చేయడం సాధ్యమా? అదేలాగండి. బాగా ఆలోచించండి. అంటే ఒక ప్రదేశానికి నేను వెళ్లకుండా ఆ ప్రదేశంలో నా వేలుముద్రలో ప్రత్యక్షమయ్యేటట్టు చేయడం సాధ్యమా? ఉందండి. అమెరికా లాంటి దేశాల్లో ఒక రకమైన చేతొడుగుని తయారు చేస్తున్నారట. ఆ తొడుగును మనకు కావలసిన వేలిముద్రలతో తయారు చేసుకోవచ్చు. అవి చేతులకు తొడుక్కుని మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడల్లా ఆ వేలిముద్రలు పడతాయట. ఈ విషయం నేను అమెరికన్ మ్యాగజైన్ లో చదివానండి. అయితే ఈ కేసులో కూడా రవీంద్రబాబు ఆ ప్రదేశానికి వెళ్లకుండానే ఆ ప్రదేశంలో అతని వేలుముద్రలు పడేట్టు చేయటం సాధ్యమా? అంతే కదండి మరి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు సాక్ష్యాలను తారుమారు చేయడానికి, నిజాలను అబద్ధాలుగా నిరూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. కొంతవరకు విజయం సాధించారు కూడా. ఏది ఏమైనప్పటికీ రవీంద్రబాబు ఈ నేరం చేశాడన్నది తిరుగులేని సత్యం. ప్రత్యక్ష సాక్షి సుశీల వ్యభిచార నేరం కింద అరెస్ట్ అయినంత మాత్రాన ఈ కేసులో బలం తగ్గిపోలేదు. అన్ని సాక్ష్యాలకు మించిన సాక్ష్యం ఆ గదిలో దొరికిన రవీంద్రబాబు వేలుముద్రలు. యువర్ ఆనర్, విజయరామ్ చెప్పిన సాక్ష్యం ప్రకారం రవీంద్రబాబు ఆ గదిలోకి వెళ్లనవసరం లేకుండానే అతని వేలుముద్రల్ని ప్రత్యక్షం చేయవచ్చునన్నది కోర్టు వారు గ్రహించే ఉంటారు. మరి ఈ విషయంలో కూడా అలా ఎందుకు జరిగి ఉండకూడదు అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా డిఫెన్స్ వారే యువర్ ఆనర్. చేతి తొడుగులు ఉపయోగించి వేలుముద్రలు వేశారంటున్నారు వారు. అయితే ఆ చేతి తొడుగులు, ఐ మీన్ దట్ గ్లౌస్, ఎక్కడున్నాయి? ఎవరు ఉపయోగించారు? వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు? అనుమానాలు వెలుపుచ్చడంతో సరిపోదు, ఆధారాలు కావాలి. డిఫెన్స్ వారు ఆధారాలు చూపించగలిగితే వారి వాదన ఒప్పుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు అడిగిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు కొంచెం వ్యవధి పెంచవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్
రేపటికి వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇది కళ నిజమా? మాజీ న్యాయమూర్తి గారు నా ఇంట ఇప్పుడు ఇక్కడ? ఏమిటి బావగారు, కథ ముగింపుకొచ్చేస్తున్న ఈ సమయంలో ఏమిటి ఇలా వచ్చారు? రాక తప్పలేదు రామానందం. నా గుండెల మీద ఉన్న ఈ బరువుని దించుకుపోదామని వచ్చాను. బరువా? ఏటా బరువు? డబ్బు డబ్బు. అవును, డబ్బే. ఆ డబ్బు కోసమేగా నువ్వు రోజు నానాగడ్డి కరుస్తుంది. ఆ డబ్బు కోసమేగా సొంత మేనలుడిని కూడా చూడకుండా నా కొడుకుని జైలుకి పంపించడానికి సిద్ధపడ్డావు. రామానందం, ఆ డబ్బు నా కొడుకు కోసమని కూడబెట్టాను. వాడే నాకు కాకుండా పోతున్నాడు. అలాంటప్పుడు ఆ డబ్బు మాత్రం నాకెందుకు? అందుకే అది నీకిచ్చి వెళదామనే వచ్చాను. వస్తాను. రామానందం, ఇప్పుడు నీకు ఆ డబ్బు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఒకటి, నా బిడ్డను నాకు కాకుండా చేసి గొప్ప పుణ్యం కట్టుకున్నందుకు. రెండు, ఆ డబ్బు కోసం ఇంకే బిడ్డల్ని ఇంకే తల్లిదండ్రులకి దూరం చేయకుండా ఉండటం కోసం. రామానందం, డిగ్రీ తీసుకునే ముందు ప్రతి లాయరు ఒక ప్రమాణం చేస్తాడు. ఈ భూమి మీద నీతి, న్యాయం, చట్టం 10 కాలాల పాటు పచ్చగా ఉండటానికి పాటుపడతానని, న్యాయాన్ని ఎప్పుడూ తప్పనని. ఆ ప్రమాణాన్ని మర్చిపోయావు. న్యాయదేవతనే వెన్నుపోటు పడిచావు. అది సమాజానికే వెన్నుపోటు. మీలాంటి చీడ పురుగుల వల్ల సమాజమే చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఏర్పడింది. రేపు రాయబోయే గతకాలపు చరిత్రలో రామానందం, మీలాంటి వాళ్ళ పేర్లు ప్రముఖంగా రాయబడతాయి. గుర్తుంచుకో. వస్తాను. ఏమండి, మా అన్నయ్య ఏమన్నాడో చెప్పనే లేదు. ఏమంటాడు పూర్ణ? ఇంత చేసిన వాడు ఏమంటాడు? ఏమీ అనలేడు, ఏమీ అనడు. బాబు, పూర్ణ, నా బిడ్డ నాకు కాకుండా పోతున్నాడు. ఇంకెవరేమనుకుంటే నాకేమిటి? నేనేమైపోతే నాకేమిటి? మై సన్, ఐ ఫెయిల్డ్ యూ. నిన్ను రక్షిస్తానని న్యాయపీఠం మీద ప్రమాణం చేశాను. బట్ ఐ ఫెయిల్డ్ యూ. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎస్, యు ఆర్ కరెక్ట్. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. నువ్వు చెప్పింది నిజంరా. ఈ ప్రపంచాన్ని డబ్బు పరిపాలిస్తోంది. డబ్బు లేని వాడికి ప్రపంచంలో బ్రతుకులేదు. డబ్బు లేని వాడికి ప్రపంచంలో న్యాయం దొరకదు. న్యాయం దొరకదు. రవి, నువ్వు జైలుకు వెళుతుంటే చూస్తూ నేను బ్రతకలేనురా. నేను నమ్మిన న్యాయదేవత సజీవ సమాధి అవుతుంటే సహిస్తూ నేను ఉండలేనురా. ఐ హ్యావ్ టు డై. ఐ హ్యావ్ టు డై. There is another go. There is another go. I have to die. I have to die. రవి, ఇంతకాలం నేనే నీ చేతులు కట్టేశాను. నిన్ను చేతగాని వాణ్ణి చేశాను. ఈ క్షణం నుంచి నువ్వు స్వతంత్రుడివి. వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చిన తోటకు వెళ్ళిపో. నిన్ను నువ్వే రక్షించుకో. వీలైతే ధర్మాన్ని నిలబెట్టు, అధర్మాన్ని అంచివేయి. అవసరమైతే 100 మందిని అడ్డంగా నరికైనా సరే న్యాయాన్ని రక్షించు. వెళ్ళిపో, వెళ్ళిపో. నాన్నగారు, మీరు ఈ మాట ఎప్పుడు చెబుతారా అని క్షణక్షణం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ రాత్రి ముగిసి తెల్లవారేసరికల్లా మన చుట్టూ ముసుగున చీకట్లు తొలగిపోయి వెలుగు నిండుకుంటుంది. మీరే చూస్తారుగా. అమ్మా, వెళ్ళొస్తాను. వెల్ మిస్టర్ రామానందం,
మొత్తం మీద నీ తెలివితేటలతో న్యాయమూర్తి ఆట కట్టించేశావు. నీ మేనల్లుడినే ఉరికమ్మనికి ఎక్కిస్తున్నావు. నా తెలివితేటలే ఉన్నాయి సార్, అంతా మీ ఉపదేశమేగా. నాన్నగారు, ఇప్పుడైనా నా మాట వినండి. దయచేసి వాళ్ళకి ఆ సూట్ కేసు ఇవ్వకండి. బావను కాపాడడానికి మిగిలిన ఒకే ఒక ఆధారం ఇది. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ కన్న కూతురు ప్రాణాలతో ఉండాలంటే దయచేసి సూట్ కేసు ఇవ్వకండి. ఇందులో గ్లౌస్ ఏవయ్యా? గ్లౌస్ అందులోనే ఉండాలండి. ఇందులో లేవయ్యా. ఆశ్చర్యంగా ఉంది, అందులోనే ఉండాలి. నీకు తెలియకుండా ఇందులో ఉన్న గ్లౌస్ ఏమైపోయాయి? చూడు, నిజంగా నిజం చెప్పు, ఏమైపోయాయి? నిజం చెప్తున్నానండి, దేవుడు మీ ప్రమాణించి చెప్తున్నా. గ్లౌస్ అందులో. మీ బావగారితో చేతులు కలుపుతావా? చెప్పరా, గ్లౌజ్ ఎక్కడ? చెప్పా. చెప్పను బాబు, చెప్పను. ఇన్నాళ్ళు డబ్బు కాసిపడి మీ పాడుపల్లకి సహాయపడ్డాను. మిమ్మల్ని అందరినీ ఉరికమ్మ ఎక్కిస్తేనే కానీ నాకు శాంతి లేదు. ఉరికంబో ఎక్కిస్తావా? నీకేదో ఆత్మ ప్రబోధం జరిగినట్టుందే. న్యాయమూర్తి నీకు మంత్రం వేశాడనుకుంటాను. దానికి విరుగుడు నేను వేస్తాను రా రాస్కల్. రేయ్, డాడీ? గ్లౌస్ వాడి ఇంట్లో ఎక్కడో దాచుంటాడు, వెళ్ళండి. ఓకే డాడీ. వీడిల్లు అంగుళంగుళం వెతికి ఆ గ్లౌస్ తీసుకొస్తాను. హలో జయమాలిని గారు, చిలక్కి చెప్పినట్టు చెప్తే రూపాయి పావల ఎత్తా కేసులు నేనే తెస్తా అని. చాలా అచ్చేసికి పోయా ఉప్పోరణ దెబ్బలు తిన్నావు. కాలిపోయా ఏం కొట్టేవాళ్ళు తిన కావాలా?
కథ ఇంతవరకు వచ్చిన తరువాత ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరిగింది. యుగ యుగాలుగా ఇదే జరుగుతోంది, ఇక ముందు ఇదే జరుగుతుంది. అదే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తను చదివిన చదువును, సంపాదించిన విజ్ఞానాన్ని న్యాయరక్షణ కోసం వినియోగించకుండా స్వార్థపరుడై సమాజానికి చీడపురుగులా తయారైన రామానందం చివరికి తన తప్పు తెలుసుకొని అప్రూవుడుగా మారిపోయాడు. అన్యాయం, అహంకారంతో ఇంతకాలం విర్రవీగినా చివరకు న్యాయం ముందు తలవంచక తప్పదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అవమానం భరించలేని పావనమూర్తి తన ముఖాన్ని ఈ ప్రపంచానికి చూపించటానికి సిగ్గుపడి తనకు తనే మరణదండను విధించుకున్నాడు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవీంద్రబాబు కృషి ఫలితంగా శేఖర్ బాబు చేసిన నేరాలన్నీ రుజువయ్యాయి. శేఖర్ బాబుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ఆడబడుచు పద్మచావుకు పరోక్షంగా సుశీల చేసిన సహాయం కోర్టులో రుజువు చేయబడింది. న్యాయస్థానం ఆమెకు 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇకపోతే ఇంత కథకు కారకులైన మన హీరో, హీరోయిన్. ప్రేమ మనకు గుక్కని, పెళ్లి మనకు గీతని, కుక్క ఆగిపోకుంటే గీత లెక్కలేదని కాచుకున్న చిన్నవాణ్ణి, కాలు దూతున్నవాణ్ణి, అరనే మొండి ఘటాన్ని, గుండె ఉన్న ఘటాన్ని, తొణకని నిండు ఘటాన్ని, దొరకని గాలి పటాన్ని, తొణకని నిండు ఘటాన్ని, దొరకని గాలి పటాన్ని. ప్రేమకు లొంగు ఘటాన్ని, రంగుల గాలి పటాన్ని, ప్రేమకు లొంగు ఘటాన్ని, రంగుల గాలి పటాన్ని. పట్టు చెయ్యేబట్టు, చిన్నదాని చింగేబట్టు, నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.